ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున మా వాల్మీకి బిడ్డలందరూ వాల్మీకి బోయ సంఘం ప్రొఫెషనల్స్ నాయకుడు సురేష్ గారి ఆధ్వర్యంలో అదే విధంగా అందరూ కూడా ఇక్కడ వాల్మీకి నాయకులు వాల్మీకి బిడ్డలందరూ వచ్చి నాకు ఈ చిన్న సన్మానాన్ని ఇచ్చడానికి వారికి రెండు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు నాకు వాల్మీకి కార్పొరేషన్ లో డైరెక్టర్ గా నన్ను నియమించినందుకు మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి, మా నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాంతో పాటుగానే నాకు ఏ చిన్న అవకాశం వచ్చినా నాకు అది చిన్నదా పెద్దదా అనేది నేను చూడను. తప్పనిసరిగా నాకు వచ్చిన అవకాశంతో నేను వాల్మీకి జాతి కోసం నాకున్న అవకాశాలన్నీ ఉపయోగించి పనిచేస్తానని ఈ సందర్భంగా నాకు ఎవరైతే ఏ యువకులైతే సన్మానం చేసినారో వారికి సందర్భంగా మాటిస్తున్నాను. మన జాతి ఇవాళ అనేక కష్టాల్లో అనేక ఇబ్బందులతో ఈ కులం అట్టడుగా పడి ఉంది. మరి సంస్థ లేదు, ఉద్యోగాలు లేవు, అనేక విధాలుగా ఎస్టీ జాబితాలో లేదానికి నష్టపోయింది. అనేక సంవత్సరాలుగా తరతరాలుగా మేము అట్టడుగున పడి ఉన్నాము. కాబట్టి ఈ ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఈ రోజు నా వంతుగా నేను నాకు వచ్చిన ఈ అవకాశం ద్వారా పనిచేస్తాను. తప్పనిసరిగా మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ కులానికి న్యాయం చేస్తారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే గతంలో మరి ఈ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన ఏకైక నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకే మాకు న్యాయం చేసే రాజకీయ పార్టీ న్యాయం చేసే నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అనేది మేము నమ్ముతున్నాము. ఆ లక్ష్య సాధన కోసం మేము పని చేస్తాము. ఏదైనా మా స్వార్థం లేకుండా నిస్వార్థంగా వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చేదానికి, వాల్మీకుల అభ్యున్నతి కోసం, వాల్మీకులు అభివృద్ధి చేసేదాని కోసం, వాల్మీకి పిల్లలను చదివించేదాని కోసం అన్ని రకాలుగా నాకున్న అవకాశాలను నేను ఉపయోగించి పనిచేస్తాను. ఇవాళ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాల్లో రేపు లోన్లు అందిస్తాం. ఈ ప్రాంతంలో ఉన్న వాల్మీకి నిరుపేదగా ఉన్న వాల్మీకుల పిల్లలకు, వాల్మీకి కుటుంబాలకు లోన్లు తెచ్చి వారిని స్వయం ఉపాధి పథకాల ద్వారా వారు స్వయం శక్తితో ఈ సమాజంలో అభివృద్ధి అయ్యేదానికి బతికేదానికి తప్పనిసరిగా నేను ఈ వాల్మీకి కార్పొరేషన్ ద్వారా లోన్లు తెచ్చి రుణాలు తెచ్చి ఆ కుటుంబాలను మరి ఆ కుటుంబాల దగ్గర పోతామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే మరి వాల్మీకుల చైతన్యం కోసం, వాల్మీకులను అభివృద్ధి పదంలో నడిపించడాని కోసం, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించడాని కోసం ఎప్పుడు కూడా కట్టుబడి వాల్మీకుల కోసం పనిచేస్తానని నాకు వచ్చిన ఈ పదవిని, ఈ బాధ్యతను వారి అభివృద్ధి కోసమే ఉపయోగ సంఘం తరఫున ఆనందం వ్యక్తం చేస్తున్నాం. సో తన కష్టానికి, జాతి కోసం తను పడిన శ్రమకు ఇంకా మంచి పదవి వస్తుందని ఆశించాం. కానీ సో డైరెక్టర్ గా ఇచ్చినందుకు కూడా మాకు సంతోషం ఉంది. సో గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ లో ఇంకా మంచి పదవులు ఇచ్చి ఆ జాతి సేవకు ఉపయోగపడే వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇదే విధంగా ఈ సందర్భంగా ఎస్టీ వాల్మీకులను ఎప్పటి నుంచో 45 లక్షల వాల్మీకుల ఆశ ఎప్పటి నుంచో ఎస్టీ సాధన కోసం కృషి చేస్తున్నాము. దానికి కూడా ఇచ్చి మాకు నిజమైన వాల్మీకి జయంతులు, నిజమైన పండుగలు జరుపుకునేలాగా ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము మరియు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వము వాల్మీకి మీద ప్రేమతో చేస్తాయని ఆశిస్తున్నాను.